అసలు అంటే మీ కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ లో చేరిక ఒకవేళ ఉంటే అంటే మీరు కండిషన్స్ మీరు ఎలాంటి కండిషన్స్ పెట్టబోతున్నారు అసలు ఏంటి పరిస్థితి? సార్ ఒకటి చెప్పిన ఎలా ఉంటుందంటే దిస్ ఈస్ పొలిటికల్ అలయన్సెస్ అంటే ఇది బిజినెస్ వ్యాపారం కాదు. మన ముందు కండిషన్లు పెట్టి నా వాటింత నీ వాటింత అనుకోవడానికి ఇది పొలిటికల్ అలయన్సెస్ అంటే సిచ్యువేషన్ బట్టి అవకాశాన్ని బట్టి మనం ఎలా ముందుకు వెళ్తే బాగుంటది. ఇద్దరి అంతిమ లక్ష్యం ఒకటేనా కాదా, ఫస్ట్ అది సింక్ కావాలి. అంటే మన లక్ష్యం ఒకటే సింక్ అయినప్పుడు అన్ని కలిసి వస్తాయండి. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మా పార్టీలో కూడా కొందరు పాపం అసంతృప్తి ఉన్నారు. ఎందుకు మన షరతులు ఏంటి, మన సీట్లు ఏంటి అనేది వాళ్ళందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే అందరూ అర్థం చేసుకోవాలి. మనం ఈరోజు పెట్టే అలయన్స్ కానివ్వండి, ఒక విలీనం కానివ్వండి, ఏదైనా శర్మ గారు చాలా లాంగ్ టైం ఆలోచించే డిసిషన్ తీసుకుంటారు. ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు ఇట్ టేక్స్ టైం. ఇంకొకటి అది స్టెప్ బై స్టెప్ మారుతూ ఉంటది. అంటే మన పార్టీ పెట్టినప్పుడు ఏ రోజు అనుకోలేదే కాంగ్రెస్ తో అలయన్స్ అవుతామని, మనం పార్టీ పెట్టినప్పుడు ఏ రోజు అనుకోలేదే పొత్తు పెట్టుకుంటామని, అలా అని చెప్పి స్టిల్ ఈ మూమెంట్ అండ్ నేను మీతో ఇప్పుడు మాట్లాడేంత వరకు దర్ ఇస్ నో కన్ఫర్మేషన్. మీరు అర్థం చేసుకోండి. కానంటే నిజంగా ఈ పొత్తుని కేడర్ యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు వైఎస్ఆర్టీపీ కేడర్ ఈ పొత్తుని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా నిజంగా కూడా? అంటే ఇప్పుడు మీరే కాంగ్రెస్ వాళ్ళని చాలా మాటలు అన్న రోజులు కూడా ఉన్నాయి ఆన్ రికార్డ్ లో. మరి అట్లాంటివి ఉన్నప్పుడు ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ పొగడాలంటే కేడర్ ఒప్పుకుంటుందా? మీకు ఒకటి చెప్తానండి, క్యాడర్ డెఫినెట్లీ దాంట్లో కూడా కొందరు ఉంటారు, అంటే యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉంటారు, కొందరు యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. నేనేం చెప్తున్నాను అంటే అక్క గారిని అర్థం చేసుకొని మన లక్ష్యం చెరువుల గారితో ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే ఆమె పాదయాత్ర అంత మొండిగా చేసి అంత క్లోజ్ గా చూసాము. హౌ స్ట్రాంగ్ షీజ్ అనేది షీ నాట్ టేక్ ఏ బ్లైండ్ స్టెప్. అంటే ఏదో రకంగా ఒక బ్లైండ్ స్టెప్ వేసి అలా ప్రయత్నాలు చేయదు. ఇంకోటి ఆమెకి ఇప్పుడు ఖమ్మం లోక్సభ సీట్ ఇస్తారని కొన్ని మాటలు, ఈవిడ పాలేరు సీట్ అడిగిందని చెప్పేసి, తర్వాత మన ప్రియాంక గాంధీ గారితో సమానంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇస్తారనేసి, ఇవన్నీ కూడా ఊహాగానాలు వస్తున్నాయి. మీరేమంటారు దానికి? ఒకవేళ ఇవేమైనా వచ్చినాయా? అసలు మీ దగ్గరికి ఏమైనా ఆప్షన్ వచ్చినాయా? ఇప్పుడు మీకు చెప్తాడండి, మేము ఖమ్మంలో తిరిగినప్పుడు, ఖమ్మంలో పాదయాత్ర చేసినప్పుడు, ఈ రోజు కూడా ఈ నిమిషం కూడా మాకుండే క్రెడిబిలిటీ మాకుంది ఖమ్మంలో. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు ట్రయల్స్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరు టూ టైప్స్ ఆఫ్ పీపుల్ అండి. ఒకటి మేము ఏదైతే పార్టీ అనుకుంటున్నామో వాళ్ళు ట్రయల్స్ చేయొచ్చు, లేదు అపోజిషన్ పార్టీ మమ్మల్ని డౌన్ చేయడం కానీ మమ్మల్ని డైవర్ట్ చేయడం కానీ ట్రయల్స్ చేయొచ్చు. ఎందుకు అంటే మేము చాలా క్లారిటీగా ఉన్నాం. అంటే మేము మొన్న 3 days బ్యాక్ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మా మీటింగ్ కూడా అక్కడ చెప్పింది, అందరితో మాట్లాడింది, చెప్పింది క్లియర్ గా. ఒకవేళ మనం పెట్టుకుంటే ఎందుకు, పెట్టుకోకపోతే ఎందుకు, మనం ఫైనల్ చేద్దాము ఈ వీక్ లో అని చెప్పింది. అంటే ఫస్ట్ వీక్ లో ఫైనల్ చేస్తా అని చెప్పింది. సో దానికి కట్టుబడి ఉన్నాం. కానీ ఇప్పుడు ఖమ్మం అనే టాపిక్ ఎందుకు వచ్చింది? ఖమ్మంలో షర్మిల గారు ఉంటే ఒక రకమైన రాజకీయం, షర్మిల గారు లేకపోతే ఇంకొక రకమైన రాజకీయం. అంటే ప్రాసెస్ మారిపోతుంది. అక్కడ పార్టీలకు సంబంధం లేదు. అక్కడ వైఎస్ఆర్ బిడ్డగా చూస్తారు తప్ప ఈ పార్టీ ఆ పార్టీ చూడరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారు ఎంపీగా పోటీ చేస్తా అంటే ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆల్మోస్ట్ 5 to 6 కాన్స్టిట్యున్సీస్. అర్థమైందండి? సో మేము అదే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే భారీ మెజార్టీ, అంటే అత్యధిక మెజార్టీ వస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఇదంతా ఒక ప్రాసెస్ లో భాగం. ఏంటంటే వీ హ్యావ్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మేము చేసిన గ్రౌండ్ వర్క్ అంటే దే ఆర్ నాట్ రియలైజింగ్. మేము ఈ రోజు కూడా మీ ఊర్లలోకి వెళ్తే షర్మిలక పాదయాత్రను గుర్తుపడతారు, షర్మిలకను గుర్తుపడతారు, షర్మిలక పాదయాత్ర గుర్తు చేసుకుంటారు. ఎందుకు గుర్తు చేసుకుంటారు అంటే అంత కష్టపడ్డాం, ఎండనక వాననక తిరిగినాం. మేము గ్యాప్ ఇచ్చింది ఏంటి అంటే ఈ గ్యాప్ అనేది పొలిటికల్ వ్యాక్యూమ్. అంటే ఈ వ్యాక్యూమ్ తప్పదు, ఇప్పుడు సరి చేసుకోకపోతే ఎలక్షన్లో దెబ్బ పడిపోతాము. కాబట్టి సరి చేసుకునే క్రమంలో ఉన్నాము, ఆ బిల్డప్ భాగంలో ఉన్నాము, అది మంచి జరుగుతుందని కోరుకుంటాము. కానీ ఈ పాదయాత్ర ఎంతవరకు అంటే మీకు మేలు జరిగింది అంటారు? ఎంతవరకు పాజిటివ్ వచ్చింది? ఎంతవరకు ప్రజల్లోకి మీరు వెళ్ళారు ఈ పాదయాత్ర ద్వారా? అసలు ఎంతవరకు గుర్తింపు వచ్చింది అంటారు మీ పార్టీకి? మీకు ఒకటే చెప్తానండి, మా పాదయాత్ర లేకపోతే ఈ రోజు మీరు నాతో మాట్లాడే వాళ్ళు కాదు. మా పాదయాత్ర లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా షర్మిల గురించి మాట్లాడేది కాదు. మా పాదయాత్ర లేకపోతే టీకే శర్మగా పిలిచి మాట్లాడేవాళ్ళు కాదు. మా పాదయాత్ర లేకపోతే రేవంత్ రెడ్డి మమ్మల్ని అడ్డుకునేవాళ్ళు కాదు. ఇవన్నీ జరిగిన మా పాదయాత్ర వల్లనే.
మా పాదయాత్ర లేకపోతే కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్ లో ఉండేవాడు, ఫామ్ హౌస్ గారు బయటకు వచ్చేటోడు కాదు. మా పాదయాత్ర లేకపోతే షర్మిల గారు బస్ అంటే పెట్టేవాళ్ళు కాదు, అంటే వాళ్ళకి భయం పుచ్చుకుంది. మా పాదయాత్ర లేకపోతే మేము గవర్నర్ కలిసే వాళ్ళం కాదు, మా పాదయాత్ర లేకపోతే మమ్మల్ని ట్రోల్ చేసేవాళ్ళు కాదు, మా పాదయాత్ర లేకపోతే మమ్మల్ని 7 కిలోమీటర్ ఒక మహిళని చూడకుండా బండ్లో కూర్చోబెట్టుకుని తీసుకుపోయేటోళ్ళు కాదు, మా పాదయాత్ర లేకపోతే పోలీసులతో గొడవ కాదు. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక పాదయాత్ర అని ఒక పేరుతో వి హావ్ డన్ అవర్ జాబ్. మరి నిజంగా అంత మైలేజ్ ఉంటే మరి ఎందుకు సింగిల్ గా ఇప్పుడు అంత మైలేజ్ ఉన్నప్పుడు ఎందుకు సింగిల్ గా పోటీ చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు మరి మీరు? మరి అన్ని నియోజకవర్గాలు క్యాండిడేట్లు పెట్టొచ్చు కదా. అంటే నేను ఏమంటున్నా, మీరందరూ మేము సింగిల్ పోతామా కలిసిపోతామా అని ఇంకా డిసైడ్ కాలేదు. మేము సింగిల్ గా పోతామా కలిసిపోతామా అని ఇంకా డిసైడ్ కాలేదు. అంటే ఇట్స్ నాట్ ఫైనలైజ్డ్ యాజ్ ఆఫ్ టుడే. ఆప్షన్ పెట్టుకున్నాం. వెళ్తే ఎందుకు వెళ్ళాలి, మీరే రేపు క్యాంపెయిన్ చేస్తే రాజశేఖర రెడ్డి గారి పేరు మీద క్యాంపెయిన్ చేస్తామా మేము, లేకపోతే షర్మిల గారి పేరు మీద క్యాంపెయిన్ చేస్తామా? రాజశేఖర రెడ్డి గారి పేరు మీద క్యాంపెయిన్ చేస్తాం. ఎందుకంటే మా పార్టీ పేరే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళకి పాపం మేము వైఎస్ఆర్ మీద క్యాంపెయిన్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉంటారండి? వాళ్ళ క్యాడర్ ఉంది, బలం ఉంది, పైసలు ఉన్నాయి అనుకోండి. వైఎస్ఆర్ లేని బలం ఏం చేస్తుంది, పైసలు ఏం చేస్తాయి, వాళ్ళు ఏం చేస్తారు? అంటే ఇక్కడ ఒక స్టెప్ మేమే తగ్గుతున్నాం. ఎందుకు అంటే మా లక్ష్యం నెరవేరాలి అంటే, రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన రావాలి అంటే మేము కొట్టుకోకూడదు, డిస్టర్బెన్స్ జరగకూడదు, ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం అంతే. ఒకవేళ ఈ ఎలియన్స్ ఉంటే అంటే ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ కా వైఎస్ఆర్టీపీ ఎవరికి నష్టం ఎవరికి లాభం? ఇది ఒకవేళ మర్జర్ ఉంటే తెలంగాణ ప్రజలకి లాభం, నష్టం కేసీఆర్. అంతే అంటారా? మీ పార్టీలకు సంబంధించి ఎవరికి నష్టం లాభం ఉండదంట? పార్టీ పరంగా ఏం నష్టం ఉండదండి. ఎందుకు నష్టం ఉండదు అంటే మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు మేము ఒక 2 years ఫీల్డ్ లో ఉన్నాం, ఒక బిల్డప్ చేసినాం క్యాడర్ ని. షర్మిల గారికి ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, మాకు ఒక ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ లో భాగంగా మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ విగ్రహాలను పెట్టుకోగలిగినాం రాష్ట్రంలో, మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ గారిని పూజించుకోగలుగుతున్నాం, మళ్ళీ ప్రజలకి వైఎస్ఆర్ అనే పేరు తీసుకెళ్లగలుగుతున్నాం. అదే విధంగా కాంగ్రెస్ కి ఏంటంటే వాళ్ళకు ఇన్ని రోజులు ధైర్యం లేదు వైఎస్ఆర్ ఫోటో పెట్టుకోవడం కానీ మాట్లాడడం కానీ. అదే షర్మిల గారు వస్తే వైఎస్ఆర్ చూసిన ఫీలింగే ఉంటది, మీరు అర్థం చేసుకోండి. అంటే అందులో ఉన్న జూనియర్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు తప్ప అందరికి వైఎస్ఆర్ చూసుకుంటారు, వైఎస్ఆర్ బిడ్డలు వైఎస్ఆర్ చూసుకుంటారు తప్ప వాళ్ళు ఇంకో రకంగా చూసుకోరే. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు స్టేజ్ మీద నిలబడితే షర్మిల గారు నిలబడితే తప్ప కేసీఆర్ కనిపించాడు, మీరు అర్థం చేసుకోండి. కాబట్టి అల్టిమేట్ ఏంటంటే వైఎస్ఆర్ అంటే మేము మర్జ్ కావడం వల్ల బోత్ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ అల్టిమేట్ లాస్ట్ గా టిఆర్ఎస్.